అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ప్రిన్సిపల్ మేడం గారికి థ్యాంక్ యూ అండి. స్టూడెంట్స్ అండి ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్ అందరూ చాలా ఒబీడియంట్గా డిసిప్లిన్గా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేవాళ్ళు కూడా అలాగే ఉండాలి. ఈవెన్ ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు కొంచెం అలా చేశారు కానీ గుడ్ బాయ్స్ అనుకుంటున్నాను. గుడ్ బాయ్సేనా? నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం బాగా వింటున్న ప్రాబ్లం ఒకటి డ్రగ్ అడిక్షన్. తెలియకుండానే మనకి జనాలందరూ పెట్టాలంటే అదొక ఫ్యాన్సీ ఐటమ్ లాగా, అదొక స్టైల్, అది చేస్తేనే స్టైల్ అన్నట్టుగా అలా దానికి వ్యసనంగా వెళ్ళిపోతున్నాము. సో ఇది చాలా వల్నరబుల్ ఏజ్, అంటే ఇది చాలా సున్నితమైన ఏజ్, అట్లాంటి వాటికి అట్రాక్ట్ అయ్యే ఏజ్. సో మన అమ్మ నాన్న వాళ్ళు మనకి ఎంత కష్టపడి మనకి స్టేజ్కి వచ్చి మనం చదివించుకుంటున్నారు అన్నది మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మంచి పిల్లలా ఉంటారని కోరుకుంటున్నాను.
మన క్లోమగ్రెన్కి వాపు వస్తుంది. దీన్ని మనం ఎలా గ్రహించగలమంటే అన్నం తిన్న తర్వాత మన కడుపులో విపరీతమైన కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది. రెండవదిగా కాలేయానికి మనం డ్రగ్స్ తీసుకోవడం వల్ల, అధిక మొత్తంలో డ్రగ్స్ తీసుకోవడం వలన కాలేయం వాపు మరియు ఒక్కొక్కసారి కాలేయంపై మచ్చలు కూడా కలగవచ్చు. మూడవదిగా దంతాలపై డ్రగ్స్ ప్రభావం. డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు మరియు మన నోరు కూడా విస్తృతమైన నష్టాన్ని కలుగజేస్తాయి. నాలుగవదిగా మెదడు. అన్నిటికన్నా దీని మీద ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఎందుకంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల మన మెదడుకు వెళ్ళే రక్తనాళాలపై ఇది ప్రభావం చూపుతుంది. అలాగే ఎక్కువగా డ్రగ్స్ వినియోగించే వారికి బ్రెయిన్ స్ట్రోక్కి కారణమవుతుంది. మరియు కొకైన్ వంటి డ్రగ్స్ పదార్థాలు తీసుకోవడం వల్ల సెరిబ్రల్ సర్క్యులేషన్ మీద ప్రభావం చూపించి మెదడు నరాలు చిట్లిపోతాయి. మరియు డ్రగ్స్ తీసుకోవడం వలన మన రక్తనాళాల నుండి ఆక్సిజన్ సప్లై అవుతుంది కదా, ఆ సప్లై అనేది ఆగిపోయి మన మెదడు కణాలు అనేవి చనిపోతాయి. ఐదవదిగా గుండె. డ్రగ్స్ తీసుకోవడం వలన గుండె యొక్క ధమనాలు వ్యాసాలు తగ్గుతాయి. అలాగే గుండె గోడల యొక్క లావు పెరుగుతుంది. దీనివల్ల మనకి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరవదిగా చర్మం. ఎక్కువగా చర్మంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది దీర్ఘకాలికంగా పనిచేస్తుంది. దీనివల్ల చర్మంపై ముడతలు, వృద్ధాప్య చామలు, చర్మ కణాల విస్ఫోటనం, చర్మ గ్రంథుల విస్ఫోటనం మరియు అరచేతులు నల్లబడడం అలాంటి దీర్ఘకాలంగా ఉంటాయి. ఏడవదిగా కిడ్నీలు. దీనివల్ల డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వలన ఆ విష పదార్థం అనేది మూత్రపిండాల ద్వారా లోపలికి వెళుతుంది. దానివల్ల మూత్రపిండాల మీద మచ్చలు ఏర్పడతాయి. దానివల్ల మూత్రపిండాల పనితీరు అనేది క్షీణిస్తుంది. దాని మూలంగా